పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఎవరికిది? ఎవరికది? మనకు. ఆయన ఏం చేశారంట? రొట్టెను పట్టుకొని ఏం చేశాడు? చెప్పండి. రొట్టెను పట్టుకొని ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. స్తోత్రం. ఇప్పుడు కూడా రొట్టె తీసుకుంటున్నావా? రొట్టె తీసుకోవడానికి వచ్చావా? ఆయన పాదాల దగ్గరకు వచ్చినామా? సంఘానికి ఉండవలసిన మరొక శ్రేష్టమైన అనుభవం ఏంటంటే, ఆ ఆ గొప్ప బాలి భాగస్తునిగా నన్ను చేశావు, అందులో నాకొక అవకాశం ఇచ్చినావని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని భయముతో తీసుకునే సంఘం ఉండాలి. ఏదో వచ్చేసింది తీసి నోట్లో వేసేసుకుందామని కాదు. దానికి ముందుగానే, ప్రభువా, నన్ను పిలుచుకున్నావు, ఏర్పరచుకున్నావు, నీతిమంతుడిగా చేశావు. దీనికి నేను అపాత్రుని, అయోగ్యుని, ఎన్నిక లేని వాడును. ఈ గొప్ప అవకాశం నాకు ఇచ్చినావని చెప్పి కృతజ్ఞతా భావముతో దేవుణ్ణి ఏం చేయాలా? అందులో పాలుపంపులు పొందాలా. హల్లెలూయా. దాని కొరకు మిక్కిలి, రక్షణ కొరకు మిక్కిలి, సహవాసం కొరకు మిక్కిలి, దేవుని ప్రభు బల్ల కొరకు మిక్కిలి ఆశ ఉండాలండి. ఆశ ఉండాలి. ఏసన్న గారి దగ్గర చెప్పాను కదా, 6వ తరగతి చదివే పిల్లోడు అందరికి బాప్తిస్తాలు ఇస్తా ఉంటే ఆడు మెట్ల మీద కూర్చొని ఏడుస్తున్నాడు అంటాడు. ఏడుస్తున్నాడు 6వ తరగతి చదివే పిల్లోడు. ఎందుకురా ఏడుస్తున్నావు? దైవజనులు ఏసన్న గారు చెప్పిన సాక్ష్యం ఇది. ఎందుకురా ఏడుస్తున్నావు అంటే, నాకు బాప్తిస్మం ఇవ్వండి అన్న. నీకేంద్రా బాప్తిస్ము? నీకు ఇప్పుడు 11 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా సరిగా, నీ చిన్న వయసురా నీది, ఇప్పుడేంద్రా నీకు అని అంటే, లేదు లేదండి, నాకు యేసయ్య నాకు కావాలి, నేను బాప్తిసం తీసుకోవాలి, నాకు రక్షణ కావాలి, నాకు ఇవ్వండి. ఆయన ఇచ్చేసి గట్టుకొచ్చేస్తా ఉంటే ఒప్పుకోలేదండి. ఓ నిక్కులు పెట్టి ఆడుస్తుంటే అప్పుడు యేసని పిలిచాడు. ఇది వాడికి రక్షణ సమయం. స్తోత్రం కలుగును గాక. వాడిని తీసుకురని చెప్పి వాడి నీళ్ళలో ముంచి బాప్తిసం ఇచ్చాడు. మనకి ఏ ఆశ ఉండాలా? మిక్కిలి ఆశ. మిక్కిలి ఆశ ఉండాలి. సహవాసం అంటే మిక్కిలి, మా మిక్కిలి ఆశ ఉండేవాళ్ళు ఏం చేస్తారు? 11కి వస్తారు. మిక్కిలి ఆశ కదా. అవునా? ఎన్ని గంటలకు వస్తారు? చెప్పు, ఎన్ని గంటలకు వస్తారు? ఎప్పుడు లేస్తారు? ఎప్పుడు స్నానం చేస్తారు? ఆ ఈ రోజు కూడా బిడ్డలు వచ్చినారు, వంట కార్యక్రమం చేశారు. మేము కూడా ఉదయం 5 గంటలకు లేచినాం, ప్రార్థన చేసుకున్నాం, వాక్యం చదువుకున్నాం. ఏమండి? చేశారు, వంట చేశారు, పోయారు, వచ్చారు, కూర్చున్నారు, దేవుని వాక్యం వింటా ఉన్నారు. స్నానం చేసి రావచ్చు ఈ రోజు అంతే. స్నానాలు చేసి వచ్చేయచ్చు. దానికి కూడా లేటు అంటే ఏ ఆశ? ఒకసారి మీ సొంత పనుల విషయాల్లో, మీ సొంత డ్యూటీల విషయాల్లో, మీ సొంత కార్యక్రమాల విషయాల్లో మీరు అదే విధంగా ఫాలో అవుతుంటే ఈడ కూడా ఫాలో అవ్వండి. మీ లెక్కలు బాగానే ఉంటాయి. కానీ అవతల వాటికి ఇచ్చే ప్రాధాన్యత దేవునికి ఇవ్వకపోతే దేవుని తక్కువ చేస్తాం. నా మాట మీకు అర్థమైందా? దేవుణ్ణి తక్కువ, అది దేవునికి ఎంత మాత్రం ఇష్టము ఉండదు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఫోన్ చేసి అడగాలి, అయ్యా నేను వచ్చి ఆడేమన్నా పనులు చేయమంటారా? కార్యక్రమం ఏమన్నా ఉందా? అయిపోయిన తర్వాత నేను ఏదైనా పని చేసుకోవాలా? మిక్కిలి ఆశపడాలండి మనలో. ఆ పంక్తిలో ఉండాలండి మనం. ఆ వరుసలో ఉండాలండి. ఆ గుంపులో ఉండాలండి. ఆ గొర్రెల మందలో మనము కూడా ఒకరుండాలి. మేకల మందలో ఉండకూడదు. విచ్చలవిడితన వాళ్ళు మనం ఉండకూడదు. మనం పరలోక సంబంధమైనటువంటి ప్రజలము. కనుక ఈ పునరుద్ధాన దినమందు నేను ఆ వాక్యాన్ని చదువుతా ఉంటే, నేనుండు చోటన మీరును ఉండాలని ప్రభువు కోరుకున్నాడంటే, మనము కూడా ఆయనున్న చోట మనము ఉండాలి. ఆ బిడ్డలున్న వరుసలో మనము కూడా ఉండాలి. హల్లెలూయా. ఏవండి? ఆయనకున్నటువంటి మిక్కిలి ఆశ మనకు కూడా ఉండాలి. ఆయన్ని ఫాలో అవ్వాలి మనం. మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు పెరుగుతూ ఉన్న కొలది, రోజులు గడుస్తూ ఉన్న కొలది ఆ తృష్ణతో మనం సాగాలండి. ఆ ఆశతో మనం సాగాలండి. స్టూడెంట్స్ మీరున్నారా? ఒకవేళ మీరు కాలేజ్‌కెళ్ళాలంటే ఆ బస్సు ఎన్ని గంటలకొస్తదో అన్ని గంటలకి రెడీగా ఉంటారా? బ్రదర్, డ్యూటీకెళ్ళేవాళ్ళు ఆ టైంలో ఉంటారా? కంపెనీలకెళ్ళేవాళ్ళు ఆ టైంలో ఉంటారా? కూలి పనులకెళ్ళేవాళ్ళు ఆ టైంలో ఉంటారా?
ఎప్పుడు లేస్తారు, 4కు లేస్తారు, 3కు లేస్తారు, ఏమేమో చేసుకుంటారు. ఎందుకంటే ఈ సంవత్సరాలుగా ఈ చదువు, ఈ పాట పాడుతూనే ఉంటారు సేవకులు సంఘాల్లో. అయినా అలాగనే ఉండిపోతారు. నా ప్రియ దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకో. ఈ యొక్క మధ్యాహ్నము మనకు రావాల్సింది ఆయనయు, ఆయనతో కూడా అపోస్తలులు. ఆయన పంక్తిలో ముగిస్తాను నేను. అపోస్తలులను పంక్తిని కూర్చుండేది. స్తోత్రం. కూర్చోండడం అంటే విశ్రాంతిగా, ప్రశాంతంగా ఆయనతో సహవాసము. మరియా యేసయ్యతో. మీకు అర్థమైందా? సంఘము ఎక్కడ సేద తీరాలా? కూర్చోవడం. యేసయ్య దగ్గర సేద తీరాలి. యేసయ్య నీడలో 91 కీర్తన మొదటి వచనం ఏముంది? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించేవాడు. మహోన్నతుని చాటున అంటే ఆ మాట మనకు ఉండాలండి. ఆ లక్ష్యం మనకు ఉండాలి. ఆ పట్టుదల మనకు ఉండాలి. నా ప్రియదేవుని, నా ప్రభు ఎక్కడికి వెళ్తాడో, నిజంగా నువ్వు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దేవునితో నువ్వు నడుస్తూ ఉండగా నీ యాత్ర జీవితము పెరుగుతూ ఉండగా ఆయనతోనే నేను, ఆయనతోనే పాట, ఆయనతోనే మాట, ఆయనతోనే ఆరాధన, ఆయనతోనే భోజనం, ఆయనతో సహవాసం, ఆయనే నా గమ్యం అన్నట్టుగా సాగుతూ ప్రభువులో ఉండాలి. ఒకవేళ నీ జీవన దినచర్య కొరకు చేసుకోవాల్సిన విషయాల్లో బాధ్యతగా ఉండాలి. ఆయన కూడా ఎవరితో ఉండాలా? ప్రభుత్వం. ఆయన వదిలేసి అక్కడ ఇక్కడ అనేది అసలు దానివల్ల మాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువైపోతుంది. మాకు టెన్షన్ ఎక్కువ అవుతుంది, కోపం వచ్చేస్తుంది, ఒక్కోసారి బాధ వచ్చేస్తుంది. సేవకులుగా ఆయాసం ఎందుకు వస్తుంది అంటే సంఘ పరిస్థితులను బట్టి మాకు వస్తూ ఉంటాయి. కనుక ఈ యొక్క మధ్యాహ్నము, దేవా నువ్వెక్కడుంటే అక్కడ మేము ఉంటాము. నీ వరుసలోనే మేము ఉంటాము. నీ వరుసలో ఉంటాము. మీకు కలిగిన ఆశ మేము కలిగి ఉంటాం.